భారత అంతరిక్ష పరిశోధన సంస్థది 55 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఈ ప్రస్థానంలో ఇస్రో అనేక విజయాలను నమోదు చేసుకుంది. అనేక వరుస విజయాలను ఇస్రో తన ఖాతాలోకి వేసుకుంది. ఇటీవల అగ్ని 5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. 2 ఏళ్ల కిందట భారత అంతరిక్ష పరిశోధనల్లో ఓ మహాజ్వాలా ఘట్టం ఆవిష్కృతమైంది. భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైంది. ఇదిలా ఉంటే 2030 నాటికి భారతదేశంలో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించాలని ఇస్రో యోచిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థది 55 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. ఈ 5 దశాబ్దాల ప్రస్థానంలో అనేక విజయాల నమోదు చేసుకుంది. తాజాగా క్షిపణి రంగంలో భారత్ మరోసారి సత్తా చాటుకుంది. అగ్ని 5 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతం చేసింది భారత్. అగ్ని 5 అంటే మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఒడిశాలోని చాందీపూర్ పరీక్ష కేంద్రం నుంచి అగ్ని 5 క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించారు. భారత్ వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని తాజా క్షిపణి ప్రయోగం యావత్ ప్రపంచానికి చాటింది. ఈ మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDA డెవలప్ చేస్తోంది. కాగా అగ్ని 5 క్షిపణి పరిధి 5000 కిలోమీటర్లు. ఒకేసారి 3 అణు వార్ హెడ్లను అగ్ని 5 మోసుకెళ్లగలదు. 2023లో భారత అంతరిక్ష పరిశోధనలో ఓ మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. విక్రమ్ ల్యాండర్ పరాక్రమాన్ని యావత్ ప్రపంచం వీక్షించింది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ పతాకం రెపరెపలాడింది. భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైంది. 41 రోజుల పాటు నెలకొన్న ఉద్విగ్నత వీడింది. జాబిల్లి దక్షిణ ధ్రువం మీద వ్యోమనౌక సక్సెస్ఫుల్ గా కాలు మోపింది. దీంతో భారత్ శాస్త్ర సాంకేతిక సత్తా ప్రపంచానికి తెలియవచ్చింది. కాగా చంద్రయాన్ 3 ప్రయోగానికి ఒక ప్రత్యేకత ఉంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై మొట్టమొదటగా దిగిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు అమెరికా, రష్యా, చైనా తర్వాత జాబిల్లిపై కాలు మోపిన 4వ దేశంగా భారత్ అవతరించింది. రెండేళ్ల కిందట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదిత్య L1 ప్రయోగంలో విజయం సాధించింది. సూర్యుడిపై అధ్యయనానికి ఉద్దేశించిన ఆదిత్య L1 ప్రయోగం తన గమ్యస్థానాన్ని చేరుకుంది. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరాన ఉన్న లంగ్రాజ్ పాయింట్ దగ్గరున్న హోల్ కక్షలోకి విజయవంతంగా ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించింది. ఇక్కడి నుంచి నిరంతరం సూర్యుని పర్యవేక్షిస్తుంది. సూర్యుడి గుట్టు విప్పడమే ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ అసలు లక్ష్యం. కాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన మరో ప్రయోగం ఏడాది కిందటే విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి SSLV D3 రాకెట్ను నింగిలోకి పంపింది. షార్లోని మొదట లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. చిన్న శాటిలైట్లను అభివృద్ధి చేయడం, అందుకు అనుకూలమైన పేలోడ్ పరికరాలను రూపొందించే లక్ష్యంలో భాగంగా ఇస్రో ప్రయోగాన్ని చేపట్టింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో అంతరిక్ష పరిశోధనలో భారత్ బాగా వెనుకబడి ఉండేది. అప్పట్లో అమెరికా, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగించేది. ఈ నేపథ్యంలో హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. 1969లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సంస్థ కాస్త భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోగా అవతరించింది. తొలి రోజుల్లో కేవలం ఉపగ్రహాలను తయారు చేయడానికి ఇస్రో పరిమితమైంది. అయితే తయారు చేయడమే కాదు, వాటిని ఉపయోగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలని అంతరిక్ష పరిశోధకులు డిసైడ్ అయ్యారు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇస్రో తయారు చేసిన తొలి పూర్తి స్థాయి ఉపగ్రహానికి ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెట్టారు. భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను 1975 ఏప్రిల్ 19న అప్పటి సోవియట్ యూనియన్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. 1980ల తర్వాత భారత అంతరిక్ష పరిశోధన కొత్త పుంతను తొక్కింది. శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి వీలుగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV నిర్మాణాన్ని ఇస్రో చేపట్టింది.
1990వ దశకంలో పిఎస్ఎల్వి రాక భారత అంతరిక్ష కార్యక్రమానికి మంచి ఊపునిచ్చినట్లయింది. అనేక వైఫల్యాల తర్వాత 1994లో చేసిన పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతమైంది. అప్పటి నుంచి భారత ఉపగ్రహాలకు పిఎస్ఎల్వి స్థిరమైన వేదికగా నిలిచింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో అంతరిక్ష కార్యకలాపాల అవసరాన్ని ప్రశ్నిస్తున్న వారు కూడా లేకపోలేదు. అయితే మారుతున్న ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టు భారత్ కూడా ఎదగాలంటే అంతరిక్ష పరిశోధనలు చేపట్టక తప్పదంటున్నారు అంతరిక్ష శాస్త్రవేత్తలు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానమే పరిష్కారమంటున్నారు అంతరిక్ష పరిశోధకులు. ఏదేమైనా అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో దూసుకుపోతోంది.